చిన్నకారు రైతులకు పడ్డాయి, ఓకే. ఇంకా రోజు పడుతూనే ఉన్నాయి, ఇంకా కొన్ని స్టేజ్ వైజ్ వస్తాయి, అందరికి వస్తాయి. అంటే ఎన్ని లిమిట్ ఏమన్నా పెడుతున్నారా లేదంటే ఇంకా డిసిషన్ తీసుకుంటారు గవర్నమెంట్, కానీ ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండు. రైట్ అన్న, నేను ఇందాక చెప్పినట్టు జనరల్గా ఒక రాజకీయ నాయకుడు అని అంటే అవినీతి చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, దందాలు చేస్తాడు, భూ అక్రమాలు చేస్తాడు అనే అనేకమైన ఆరోపణలను వివిధ నాయకుల మీద మనం గతంలో చూసిన చాలా సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ఈరోజు మీ ఇంటర్వ్యూకి వస్తే నాకు వ్యక్తిగతంగా మీరు తెలిసినప్పటి నుండి కూడా ఏ ఒక్క వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు వినిపిస్తుంది అన్న. అది మీకు రాజకీయాలు ఎట్లా సాధ్యమైంది మీకు? అదే, నేను ఒక విద్యావేత్తను, ఒక డాక్టర్గా నా వృత్తిపరంగా నేను చాలా బిజీ ఉండేవాడిని. తెలంగాణ ఉద్యమంలో వచ్చినాము, వచ్చిన తర్వాత మేము ఉన్న ప్రాక్టీస్ ఖరాబ్ చేసుకొని ఇంకా ప్రాక్టీస్లో వచ్చిన డబ్బులను ఖర్చు పెట్టుకున్నాం, కానీ ఆస్తులు సంపాదించుకునే కూడా అమ్ముకున్నాం, కానీ ఎక్కడ అవినీతి జరగలేదు. నా తెల్లని వైట్ పేపర్ నాది. సో మా లక్ష్యం ఒకటే, తెలంగాణ సాధించాలనుకున్నాం, సాధించుకున్నాం. తర్వాత ఈ కేసీఆర్ విధానాలు నచ్చక మళ్ళీ అంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ముఖ్యమంత్రి అయినాక మొత్తం మారిపోయాను. వాళ్ళ కుటుంబాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ప్రజలకు మనం ఏం చెప్పినా చేయకుండా ఇక మళ్ళీ ఇక హై హ్యాండెడ్నెస్ కానీ ఈ రచరిక పోకడలు ఇవన్నీ మాకు నచ్చవు. అయితే నేను వాళ్ళని డిఫర్ అయినాం, వచ్చినాము కాంగ్రెస్ నుండి. లాస్ట్ టైం 18లో కాంటెస్ట్ చేసినాం, సరే 90 మంది ఓడిపోయారు, నేను కూడా ఓడిపోయినా. కాకపోతే అది మీకు ముఖ్యంగా ఆ కాన్సెన్స్ లో ఇంకా డి శ్రీనివాస్ గారి కంటే ఎక్కువ వచ్చినాయి నాకు ఓట్లు. మీరు ఎక్స్పెక్ట్ చేసిరా అన్న కాంగ్రెస్ కి ఇంత వేవ్ వస్తుంది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మీ స్థానిక నాయకత్వంలో కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసినాం ఈసారి ఎక్కువ వస్తాయి అనుకున్నాం. యాక్చువల్ ఏమైంది తెలుసా, నార్త్ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కొన్ని సీట్లు వచ్చి కాంగ్రెస్ కు తక్కువ రావడానికి రీజన్ బీజేపీ. వాళ్ళిద్దరు కుమ్ముక్కైపోయి ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి కొంతమంది బీజేపీకి వేయించారు. మా దగ్గరనే మా మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ కూడా వాళ్ళ ఊళ్ళలో పోతే వ్యతిరేకించిన వాళ్ళని మీరు మరి మాకు వేయకుండా మీరు బీజేపీకి వేయమని చెప్పారు స్పష్టంగా. ఇది భలే ఉందన్న, వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు అంటారు, మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మీరు అంటారు. కాంగ్రెస్ బీజేపీ కలిసేది అనేది సాధ్యం కాదు. అది ఓకే, బీఆర్ఎస్ ఎవరితో కలిసి ఉన్నది మీకు తెలుసు. ఏ పార్లమెంట్ లో ఏ బిల్స్ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇవాళ మన కవితను ఎవరు కాపాడిండ్రు, మరి కాళేశ్వరంలో కుంగిపోతే సెంట్రల్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి ఏం రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళు ఎవరు కాపాడిండ్రు అన్నది ప్రజలకు తెలుసు. ఇప్పుడు అదే చెప్తున్నారు, వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. వాళ్ళు మేము ఇప్పుడు కూడా పొత్తుల కూడా ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు వచ్చి చెప్పిండ్రు వాళ్ళు పొత్తు కోరుకుంటున్నారు, నేను నిర్దేశంగా వద్దానని. రామారావు గారు అంటారు లేదు వాళ్ళే మాకు పొత్తు కోరుకున్నారు, మేము వద్దన్నామని. అంటే ఇద్దరు ఒకరు కోరుకుంటున్నారు. సరే ఏదో కారణాల వల్ల సెక్యూరిటీ రీజన్స్ అంటే సెక్యులర్ ఓట్స్ రీజన్ ఇంకేదో మొత్తం నటిస్తున్నారు, అంతేగాని వాళ్ళిద్దరు ఒకటే. అది వాస్తవం, ప్రజలు కూడా గమనించారు. అయితే ఏంటంటే ఇవాళ నార్త్ తెలంగాణలో బీజేపీకి కొంచెం ఎక్కువ ఓట్లు రావడం వల్ల కాంగ్రెస్ నష్టం జరిగింది. వాళ్ళ ఉద్దేశం అదే. ఈవెన్ ఓఎస్సీ కూడా ఎంఐఎం పార్టీ కూడా అదే అనమాట, మైనారిటీస్ ను చీల్చి కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా చేయడం అన్ని రాష్ట్రాల్లో చేసిండ్రు. ఇక్కడ పాచిక బారలేదు. కానీ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మీ స్థానిక నాయకత్వంలో బీఆర్ఎస్ బీజేపీల మీద ఏదో అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు అని చెప్పేసి కూడా విన్నాం. ఎంతవరకు వాస్తవం, దాని మీద మీ స్టాండ్ ఏంది? మేము ప్రత్యేకంగా దానికి ఏం డ్రైవ్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళే చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ లేకుంటే ఇప్పుడు సింగిల్ విండోల డైరెక్టర్స్ కానీ వాళ్ళు కొత్తగా చైర్మన్ కావాలని అనుకుంటున్నారు. తప్పకుండా మీరు చేసుకోండి, తర్వాత మరి మా పార్టీలకు రండి అని చెప్పినాము. వాళ్ళు చాలా మంది జాయిన్ అవుతున్నారు కూడా. అంటే అందులో మీ అసమేం లేదా? అసలు నేను ప్రోత్సహిస్తాం కదా డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే మా వ్యతిరేకతను దెబ్బతీయడమే కదా అంటే టీఆర్ఎస్ ఎదగనీయం కదా. మరి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి బీజేపీని దెబ్బకొట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మా లక్ష్యం, తప్పలేదు కదా అన్న. మంచిపా ప్రాజెక్ట్ మీద మీ స్టాండ్ ఏందన్న? అంటే ఏ నాయకుడు వచ్చినా కూడా మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద మీ స్టాండ్ ఏందన్న? అసలు ఆ ముంపు ప్రాంతాలకు డిజైన్ అది 0.9 TMCకి మాత్రమే. దాని ద్వారానే లిఫ్ట్ ఇచ్చి 1,82,000 ఎకరాలకు ప్రాణహిత చేవేళ 21 ప్యాకేజ్, దాన్నే మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నాము. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మంచిపోకి రావడం జరిగింది, ప్రాజెక్టు కూడా విజిట్ చేసాము. సో వాళ్ళు కూడా చెప్పిర్రు అదే 0.9 TMC స్టోరేజ్తోనే అక్కడ ఎత్తు పెంచకుండా ముంపు ప్రాంతం ఏమి అంటే ముంపు లేకుండా అక్కడ ఒక్క ఎకరం కూడా మునిగిపోకుండా పాత మోడల్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డిజైన్, అది పాత ఇంజనీర్లు ఇచ్చింది కదా అప్పుడు. సో వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం 1,82,000 ఎకరాలకు సాధ్యమైనప్పుడు పెంచకుండా మరి ఇప్పుడు అదే మేము అనేది, వాళ్ళు ఎందుకు పెంచిండ్రు దాన్ని? అక్కడ అసలు అవసరం లేదు, మీకు కొత్త ఆయకట్టు పెరగట్లే. అనవసరంగా గిరిజనులు ఒక 8,000 మంది డిస్ప్లేస్ అవుతున్నారు, 10,000-12,000 ఎకరాలు ముంపు గురవుతున్నాయి, 4-8 గ్రామాలు డిస్టర్బ్ అవుతున్నాయి. మరి ఏంది కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ అది 200 కోట్లు చేస్తే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని ఇవాళ 3,000 కోట్లకు చేసి 200 ఎక్కడ 3,000 ఎక్కడ.
చేసినా అంటే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన కొంగ అక్కడే ఉంది. అంటే రైతులు ఎంత నష్టపోయినాయి ఇలా 10 ఏళ్ళలో పంట నీరు అందక. ఓకే. అందుకే మేము పాతైన ప్రాణహిత చేవల్ల 21 ప్యాకేజ్ ఓల్డ్ మోడల్లోనే మేము కంప్లీట్ చేస్తాం అనేది మా స్టాండ్. అది మా అధినాయకుడు అంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అక్కడ మంచిపల్లి కూడా వచ్చి చెప్పిండ్రు. అదే స్టాండ్ మాది. రైట్ అన్న, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రచారాల్లో మిమ్మల్ని వ్యతిరేకించిన చాలా మంది వ్యక్తులు లేదంటే వాళ్ళంతా నాయకులంతా ఇప్పుడు మిమ్మల్ని జాయిన్ అవుతామని మిమ్మల్ని సంప్రదిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళని జాయిన్ చేసుకుంటారా, ఎట్లా ఏ రకంగా ఉండవు? నేను అదే అంటున్నా, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ కే పని చేస్తారు వాళ్ళు, మనకెందుకు చేస్తారు? ఇవాళ వాళ్ళు మనసు మార్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళకి మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా చూస్తాము. సపోజ్ మాకు ఉపయోగపడతాం, మా పార్టీకి అక్కడ ప్రజలకు మంచి పేరు ఉంది, వాళ్ళ ద్వారా మాకు లాభం అవుతా అంటే జాయిన్ చేసుకుంటాము. కానీ కాకపోతే వాళ్ళకి చెప్తున్నాం మేము, మాకు ఎన్నికల కంటే ముందు వచ్చి పని చేసిన వాళ్ళే ప్రాథమిక ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ, మీరు ఏదైనా వాళ్ళు ఎన్నుకో ఉండాల్సిందే అని చెప్పి మేము వాళ్ళకి అన్కండిషన్లో జాయిన్ చేసుకుంటున్నాం.